దేని కొరకు జీవిస్తున్నాం? కడిపేవారి దేవుడు, నాశనమే వారి అంతము అని సెలవిచ్చినట్టుగా కడుపు కోసమే బ్రతుకుతావా? కడుపు కోసమే జీవిస్తావా? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని సెలవిచ్చినట్లుగా మరి తిని తాగి సుఖించి అతడు అలా ప్రార్థిస్తున్నాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. ఇక దేవుని పైన అతను గుర్తు రావట్లేదు. ఇక దేవుని మహిమ అతను గుర్తు రావట్లేదు. ఇక దేవుని ఆత్మలో ప్రవేశించాలని గుర్తు రావట్లేదు. ఈ ప్రపంచంలో కన్నులతో చూస్తున్న ఏదైనా అది మన్నైపోయేది. కానీ ప్రభువు తిరిగి లేచిన పునరుద్ధానము అది మన్ను కాదు, అది మహిమలో నిలబడుతుంది. ఆ మహిమ కొరకు నీ ఆసక్తి ఏంటి? ఆ మహిమ కొరకు నీ ఆలోచన ఏంటి? కాబట్టి పరిశుద్ధ